ఈ దినము దేవుడు తన కృప చేత 20వ ఈ యొక్క శిలువ ధ్యానములలో మనము ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ రోజున ఒక చిన్న వాక్య సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఈ రోజున అంశం ఏమిటయ్యా అంటే మధ్యవర్తి. దానినే ఇంగ్లీష్లో మీడియేటర్, మధ్యవర్తి. యేసయ్య ఎవరయ్యా అంటే మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ విషయాలను మనము ధ్యానం చేయడానికి దేవుడి సమయం ఇచ్చి ఉన్నారు ప్రభు తన కృపచేత. మధ్యవర్తి అనే పదము రెండు పక్షాల మధ్య నిలబడి వారిని కలిపే వ్యక్తి మధ్యవర్తి. దేవునికి స్తోత్ర. ఇద్దరిని కూడా కలపాలి, విడిపోయిన ఇద్దరిని కూడా కలపాలి. ఆ కలిపే వ్యక్తే మధ్యవర్తి. అందుకోసమే అంటాడు కదా, పాపం వల్ల మనిషి దేవుని నుండి దూరం అయిపోయాడు. మనిషి ఏమైపోయాడట? దూరం అయిపోయాడు. ఈ దూరం అయిపోయినటువంటి వ్యక్తిని యేసయ్య తన శిలువపై మరణించి దేవునికి మనుషులకు మధ్యగా నిలిపి నిజమైన మధ్యవర్తిగా నిలబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్ర. శిలువ ద్వారానే దేవునికిని ఇదిగో మరి ఇక నరులకు మధ్య నిలబడ్డాడు ఆయన. ఆ నిలబడిన దాన్ని బట్టి ఇక్కడ మధ్యవర్తిగా ఆయన ఇచ్చినటువంటి మధ్యవర్తితనాన్ని బట్టి, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మనము అలాగున కలవటం జరిగింది. దేవునికి స్తోత్ర. వాటిలో కొన్ని విషయాలు మనము నేర్చుకుంటే ఇక్కడ మధ్యవర్తి అనే పదములలో దేవుడు ప్రభు అయిన యేసయ్య చేసిన కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుంటే, ఆ మాట అంటున్నాడు కదా, అదిగో అంటాడు. యెషయా గ్రంథము 59:2 వచనాన్ని చదువుకుందాం. 59:2 వచనం యెషయా గ్రంథము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. మీ చేతులు అపవిత్రపరచబడి ఉన్నవి, అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నవి. కాబట్టి ఇక్కడ మొదటి మాట మనం చదువుకుంటే మీకును ఏమన్నాడట అక్కడ? ఇక్కడ 59:2 అది అంటే ప్రభు కనపడకుండా, దేవుడు కనపడకుండా మన పాపములు ఏం చేసినాయంట? అడ్డముగా ఉన్నాయి, మరుగుగా ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి. ఎవరు చూడాలంటే చూడలేకపోతున్నాడు. దేవుని చూడాలి అంటే, దేవుని కలవాలయ్య అంటే మధ్యలో ఏమున్నాయి అంట? పాపములు ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చి నీ పాపములు అంటే అంటాడు కదా, మనము ఆదాము చేసిన పాపమును బట్టి దేవునితో మనిషి ఇదిగో సంబంధము ఆదిలోనే ఏదేను తోటలోనే ఆ యొక్క సంబంధం తెగిపోయింది. మొదటి మానవుడు ఆదాము దేవుని మాట విన్నంతసేపు సాయంత్రం వచ్చి ప్రభు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే అదిగో మరి తినవద్దన్న పండు దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమం చేశాడో అప్పుడు ఆటోమేటిక్గా దూరం అయిపోయాడు. ఏదేను తోట నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి అలాగే దూరం అయిపోయాడు. అవి అతిక్రమములు, అవి దోషములు. ఎలాగా? దేవునికి మనకు అడ్డమైపోయినాయట. అడ్డమైపోయి అక్కడ దూరం అయిపోతా ఉన్నాడు. మనిషి దూరం అయిపోతా ఉంటాడు. తెలియదు. అతిక్రమ విషయములో, పాప విషయములో, లోపం విషయములో, బలహీనతల విషయములో, అవిధేయతల విషయములో, అక్కడ అంటాడు అబద్ధముల విషయములో, చూపు విషయములో, చేతుల విషయములలో, కాలు విషయములలో మనుషుడు దూరం అయిపోయాడు.
ఈ దూరమైపోయిన వ్యక్తి కోసమే యేసయ్య రోమపత్రిక 3వ అధ్యాయం 23లో అంటాడు. 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు అంటున్నాడు కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము అంటాడు. ఒక్కోసారి అనుకుంటామా, నేనేం చేశానండి? ఎస్, తెలియకుండానే ఏదో ఒక రీతిలో ఉన్నది, ఏదో ఒక రీతిలో బలహీనత ఉన్నది, ఏదో ఒక రీతిలో పాపం ఉన్నది, ఏదో ఒక రీతిలో శాపం ఉన్నది, ఏదో ఒక రీతిలో అవిధేయత ఉన్నది. అయితే దేవుని మహిమను పొందలేకపోతున్నా. ఇదిగో దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నా. నిజంగా ఇదిగో మరి నేను దినాన్ని చెప్పానేమో, గుర్తుందేమో గుర్తులేదు నాకు. కానీ ఒక ఆమంటుంది కదా, ఏబు కన్నా అదిగో ఎక్కువ సమస్యలు నాకు ఉన్నాయ్యా అంది. ఎవరికన్నా అంట? ఏబు భక్తుడి కన్నా ఎక్కువ ఉన్నాయ్యా అందట. అప్పుడు అయ్యగారు అన్నాడు, ఏబు కంటే ఎన్నుండే తెలుసమ్మా, 6 బాధలు వచ్చినాయి, 7వది కీడు వచ్చిందమ్మా, ఆయనకన్నా ఎక్కువ ఉన్నాయా అంటే, అయ్యా ఏబుకి అప్పులు చూపి అందంట. ఏమున్నాయంట? అప్పులు లేవు ఆయనకి, నాకు ఎక్కువ ఉన్నాయి అప్పులు, కనుక ఏబు కన్నా ఎక్కువ బాధలు ఉన్నాయి. కనుక ఏబు కన్నా ఎక్కువ బాధలు మనం ఉంటే ఉంటాం అసలుకే అల్లాడి ఆకులు వేయాల. కానీ అలా కాదు, ఇక్కడ ఏ భేదము లేదు. అందుకోసం ప్రభు అంటున్నాడు కదా, మొదటి మాట, పాపం వల్ల దేవునికి మనిషికి మధ్య ఇదిగో మరి భేదము దూరం వచ్చేసింది. ఈ భేదం వచ్చేసింది. వచ్చిన దానిలో ప్రభు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇదిగో అడ్డమును అదిగో ఎత్తివేయడానికి, తీసివేయడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ భేదాన్ని తొలగించడానికి మధ్యవర్తి అవసరం. ఈ మధ్యవర్తి తనం ఎవరయ్యా అంటే యేసు ప్రభువారే. ఆయన ఈ లోకములో మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. దేవునికి అదిగో అంటున్నాడు కదా, నరులకు మధ్యవర్తి యేసు ప్రభువారే. దేవునికి స్తోత్ర. ఆయనకు ఎప్పుడైతే మనము ఆయన మాట వింటామో, ఈ సిలువ ప్రేమను ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, మనము ధ్యానిస్తామో, మన జీవితాలలో ఉన్న అడ్డు కూడా తొలగిపోద్ది. దేవునికి స్తోత్ర అనే మాటను మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చదువుకుంటే మొదటి తిమోతికి రాసిన పత్రికలో 2:5 ఇప్పుడు చదువుకున్న మాటే మరొకసారి. 2వ అధ్యాయం 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మధ్యవర్తిగా రెండవది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు వారు మాత్రమే నిజమైన మధ్యవర్తి. మనుషుడు ఎవ్వరు మధ్యవర్తి పనికిరాడు. చూసిరమ్మంటే కాల్చొత్తారు. ఇవాళ చిన్న అదిగో ఆ తెల్లని పాలల్లో కొంచెం ఎత్తే చాలదా? ఒక్క చిటికెడు ఎత్తే చాలదా? పాలన్నీ దెబ్బకి విరిగిపోతాయి. మధ్యవర్తి తన మన పనికిరాము. ఏదైనా సందర్భంలో మధ్యవర్తిగా పెట్టుకున్నావా, ఆ వ్యక్తి నీ కొంపను కొల్లేరు చేసేస్తాడు. ఆ వ్యక్తి నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. ఎందుకంటే నమ్మకం లేదు. ఇక్కడ అన్ని కూడా తల ఊపుతాడేమో, ఇక్కడ తల వంచుద్దేమో, అక్కడికి వెళ్ళి చిన్న జాలు ఒక మాట చెబితే చాలు. 2 సంబంధాలు మరి వెళ్ళి మాట్లాడి నిలబడ్డాడు మీడియేటర్గా. ఏంటన్నా మరి చేసుకోండి, అందరూ బాగుంది అంటున్నారు, కానీ అన్నాడా? అంతే. కానీ అన్నాడా? ఒక ఆయన అంటాడు, కానీ అన్న చోటే గూని. ఏమో మీరు చేసుకోండి, మీ ఇష్టమైతే చేసుకోండి, ఏమో నాదేముంది అన్నాడా? అంతే. ఇక హనుమానులో పెట్టినట్టే, దాన్ని ఇక హోల్లో పెట్టినట్టే. చూద్దాం, లేక తీసేయి. కాబట్టి యేసయ్య అలా కాదట. యేసయ్య నిజమైన మధ్యవర్తి. దేవునికి స్తోత్ర. ఇదిగో పడిపోయిన నిన్ను, మరి పాడైపోయిన నిన్ను నన్ను, ఇదిగో దూరమైపోయిన నిన్ను నన్ను ఇదిగో వెతికడానికి వచ్చి, ఆయన రక్షించడానికి వచ్చి నిజమైన మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకోసం ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 5వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పారు, నా ద్వారానే. యేసయ్య చెప్పిన మాట, యేసయ్య ద్వారా ఇదిగో తండ్రి దగ్గరకు వెళ్తావు, తండ్రి ప్రేమను రుచి చూస్తావు, తండ్రి యొక్క అదిగో అడుగుజాలో నడుస్తావు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తావు. ఈ భూలోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇదిగో యేసయ్య వచ్చినట్లుగా ఆయన ద్వారానే మన జీవితాలలో చక్కబట్టబడతాయి. దేవునికి స్తోత్ర. సరి చేయబడతాడు. ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఆయన ద్వారానే. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమున ఈ సిలువ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? యేసయ్య ద్వారా నీ పట్ల కార్యము జరిగింది. యేసయ్య ద్వారా ఆయన సత్యములో నడుస్తావు. యేసయ్య ద్వారా ఇదిగో జీవములో నడుస్తావు. యేసయ్య ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్ర. నడిపిస్తూ ఉంటాడు ఆయన, బలపరుస్తూ ఉంటాడు ఆయన. మరి విడిచిపెట్టాడు ఆయన. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే. సిలువ ప్రేమ అలాంటిది, సిలువ ప్రేమ. కాబట్టి అంటున్నాడు కదా, నిజమైన మధ్యవర్తి యేసయ్య, ఆయనను మనము వెంబడించాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి అంటాడు కదా, ఎదుగో మరి ఒకసారి అంటాడు కదా పేతురు శిష్యులు అంటారు, తండ్రి అంటున్నా కదయ్యా, తండ్రిని చూపించాయా అని అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నన్ను చూసినా తండ్రి చూసినా ఒకటే. ఎలాగంట? అదిగో దేవుని యొక్క పోలిక అంతా తన కుమారుడైన యేసయ్యలా కనపడుతుంది. యేసయ్యను అనుసరిస్తున్న మనలో ఆ పోలిక అంతా ఉండాలి. దేవునికి స్తోత్ర. జిరాక్స్ మిషన్ దగ్గరికి వెళ్ళి, ఎదుగో నువ్వు ఇచ్చిన ఫోటో, ఇక ఆధార్ కార్డు చక్కగా జిరాక్స్ ది అంటే తీసిస్తాడు. ఏంటి వచ్చింది, బాగా మంచిగా రావాలయ్యా అంటే ఏమంటాడు? నీ దగ్గర ఉన్న దాన్ని బట్టే జిరాక్స్ ఇచ్చింది అది. కానీ అది క్రియేట్ చేయలేదు, అది ఉన్నదే స్కాన్ చేసి ఇస్తుంది, జిరాక్స్ ఇస్తుంది. అలాగే యేసయ్య అంటున్నాడు, తండ్రి దగ్గర ఎలాగా ఆయన అదిగో అలాంటి ప్రేమ కలిగి వచ్చారు, అలాంటి మనసు కలిగి వచ్చారు. ఈరోజు నా మనసు మనం కలిగి ఉండడానికి ఈ 40 దినాలు ప్రార్థన. దేవునికి స్తోత్ర. మనము అలాగ నిజమైన మధ్యవర్తి యేసయ్యలో ఉన్నాము. దేవునికి స్తోత్ర. రెండో విషయాన్ని ఏం తెలియజేస్తుందయ్యా అంటే, ఇక్కడ అంటాడు, యేసయ్య తప్ప మనల్ని ఎవరు దేవుని దగ్గరకు తీసుకువెళ్ళేవారు ఎవరు, ఇంకొకళ్ళు ఎవరు కూడా లేరు, యేసయ్య తప్ప. అందుకోసమే అక్కడ ఆ మాట కనబడతా ఉంది. యేసయ్య. మూడవది మనం చదువుకుంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 20వ వచనాన్ని చదువుకుందామా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధమైనవి, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రికి అభిష్టమాయను. దేవునికి స్తోత్ర. మూడవ ఇదిగో మరి ఆ యొక్క మరి మూడవ ఆ ఆలోచన ఏంటో తెలుసా? మధ్యవర్తిగా ఉన్న యేసయ్య సిలువ ద్వారానే మధ్యవర్తిత్వము అదిగో సాధ్యపరచాలనుకున్నాడు. అంతే. ఆయన్ని మనల్ని కలపడానికి దేని ద్వారాట? సిలువ ద్వారానే. అందుకోసమే అక్కడ మనం చదువుకున్నాము 20వ వచనం అంటాడు, సిలువ రక్తము చేత అన్నాడు. దేని చేత అంట? సిలువ రక్తము చేత, ఆయన చిందించిన రక్తము చేత, తన యొక్క పాపము లేని రక్తము చేత, తన యవ్వన కాల రక్తము చేత, ఇదిగో పరిశుద్ధిని రక్తము చేత తండ్రితో సమాధానపరచబడింది. దేవునికి స్తోత్ర. అది తండ్రికట అభిష్టమైందట, ఇష్టమైందట. కనుక ఇక్కడ అలాగున మూడవదిగా మనకు కనబడుతుంది, సిలువ ద్వారానే సాధ్యము పరిచారు. ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న క్రీస్తు రక్తము వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ ఏం చేసిందట? దూరము నుండి దగ్గరకు తెచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూరం
దూరమైనటువంటి మనము ఎక్కడో అగాధములో ఉండగా, ఎక్కడో పాపములో ఉండగా, ఎక్కడో అట్టడుగులో ఉండగా, ఎక్కడో బలహీనతలో ఉండగా, ఎక్కడో శాపములో ఉండగా, ఎక్కడో పాపములో ఉండగా, ఎక్కడో అనేకమైన పరిస్థితులలో అంధకారములో ఉండగా, ఏ స్థితి లేక పరిస్థితులలో మరి అసమాధానముగా ఉన్న మన జీవితాలలో సిలువ మనల్ని ఏం చేసిందంట? దగ్గరగా తెచ్చిందంట. దగ్గర చేసింది. ఈ దగ్గర ఇక వెనక అయిపోకూడదు, ముందుగానే ఉండాలి. మనము దేవుని సన్నిధిలో అదిగో దగ్గరగానే, ప్రభు సన్నిధానములో ముందుగానే ఉండాలి అంటాడు కదా. నిజముగా మొరపెట్టు వారికి సమీపం, దగ్గరగానే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు మనవి చేస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే కన్నీరు గారుస్తావో, ఎప్పుడైతే మోకరిస్తావో, ఎప్పుడైతే అడుగుతావో, ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుడు కార్యాలు చేసే దేవుడు ఆయన బిడ్డలను దగ్గరగా ఉంచుతాడే కానీ దూరము చేయడు. ఆయన దూరం చేసే ఆయన కాదాయన. అందుకోసం ఈ 40 దినాలు ప్రార్థన, ఓ పట్టుదలతో, ఒక ధ్యానముతో, ఒక మనస్సు పెట్టుకొని, ప్రభువా నేను నీకు దగ్గరగా ఉండాలయ్యా, నీలోనే ఉండాలయ్యా, నీతోనే ఉండాలయ్యా. ఏ విషయంలో ఇదిగో ఏ విధమైన పాపమో అడ్డుగా ఉన్నదో అది తీసివేయ్యా. ఆ యొక్క బలహీనతలు తీసివేనాయన, అవిధేయతలు తీసివేనాయన, నా లోపాలను తీసివేనాయన అని ఆయన రక్తము చేత కడగబడాలి. దేవునికి స్తోత్ర అని మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ అంటాడు కదా, సిలువ మనకు దేవునితో శాంతిగా దగ్గరగా చేర్చిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. 4వదిగా మనం చదువుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన మన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక సంపూర్ణముగా రక్షించుటకు. దేవునికి స్తోత్ర. అందరూ చూద్దామా? హల్లెలూయా. 4వదిగా మధ్యవర్తి చేసే పని ఏంటో తెలుసా? నీ కోసం నా కోసం నిరంతరము ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన. నీవు ప్రార్థన చేయలేని పరిస్థితి వస్తుంది, అదిగో అలసిపోయే పరిస్థితి వస్తుంది, అదిగో అలా ప్రార్థన చేయలేని పరిస్థితులు అలాగ ఉన్నప్పుడు ఆయనే నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడట. దేవునికి స్తోత్ర. ఎలాగంటే బలపరచబడాలని, ధైర్యపరచబడాలని, ముందుకు సాగిపోవాలని, ముందుకు నడిపించబడాలని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్యా. దేవునికి స్తోత్ర. ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నా కనుక సిలువలో కూడా 7 మాటలలో కూడా మొదటి మాట కూడా విజ్ఞాపనే. మన కోసం ప్రార్థించాడు. భూలోకములు 3.5 సంవత్సరాలు ప్రార్థించారు. అలాగే సిలువలో ప్రార్థించారు. ఇదిగో తండ్రి దగ్గర కూడా మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున అట్టి అనుభవం మనం పొందుకోవాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన మెట్టును కలిగి ఉండాలి. ప్రార్థన కావాలి. ప్రార్థన లేని జీవితము అంతా శూన్యమే. కనబడదు, ఏమి కనబడదు. కనబడినట్టుగానే ఉంది కానీ ఏమి పొందుకోలేము. ప్రార్థన వలనే సమస్తము సమకూడతాయి. నీ కుటుంబ జీవితాలలో, బిడ్డల జీవితాలలో, భర్త జీవితములలో, నీ ప్రయత్నాలలో, నీ పనులలో సమస్తము సమకూర్చేది ప్రార్థనే. దేవునికి స్తోత్ర. ప్రభు వారు మనకు చెప్పుచున్న మాట కూడా ప్రార్థించు. మన జీవితాలు ఎంతగా ప్రార్థిస్తే అంత ప్రతిఫలము నువ్వు చూడగలుగుతావు. ప్రార్థన నువ్వు అలాంటి ప్రతిఫలాలు పొందుకోగలుగుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, 4వదిగా మధ్యవర్తిగా మన కోసం నిరంతరం ప్రార్థిస్తున్నాడనే విషయాన్ని గమనిస్తున్నాడు. అందుకోసమే రోమపత్రిక 8వ అధ్యాయం 34 అంటాడు కదా. 8వ అధ్యాయం 34వ వచనం. రోమపత్రిక. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన మరి క్రీస్తు యేసే. అంతేకాదు దేవునికి స్తోత్ర. అంటాడు ఇక్కడ, నిన్ను నన్ను ఎందుకు ఏది అడబాల్సింది? ఎందుకు వేరు చేసింది అనుకుంటున్నావు? ఎందుకు వేరైపోతాను అనుకుంటున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు దూరం అయిపోతాను అనుకుంటున్నావు? కనుక దేవుని ప్రేమ మనల్ని ఎడబాసేది కాదు. ఆ ప్రేమ ద్వారా దగ్గరకు తెచ్చాడుగా. ఆయన ప్రార్థిస్తున్నాడు కదా. మనము కూడా ప్రార్థన మనసు
కలిగి ఉండమంటాడు. దేవునికి స్తోత్ర. అప్పుడైతే ఎడబాటు రాదు. నువ్వు ప్రార్థన పరుడుగా ఉంటే, ప్రార్థన పరురాలుగా ఉంటే, ప్రార్థించే సంఘముగా ఉంటే ఎడబాటు రాదు. వచ్చిన దానిని యేసయ్య తీసివేస్తాడు. దేవునికి స్తోత్ర. అందుకోసం ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. అందుకోసమే ఇక్కడ మనము ప్రార్థించాలి. ఇక్కడ ఎన్నోది మనం చూసామయ్యా అంటే 4 అయిపోయినాయి. 5వదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పొంది ఆయన క్రొత్త నిబంధనకు ఎలాగున్నాడట? ఆయన దేనికోసం అంటే మనము శ్వాసము. అందుకోసమే 5వది మధ్యవర్తి ద్వారా మనకు రక్షణ మరియు దేవుని సన్నిధిలో ఉన్న శ్వాసము పొందుకోవటానికి మధ్యవర్తి ఆయన. రక్షణ ఒకటే, ఆయన సన్నిధిలో శ్వాసం ఉంది. ఆయన సన్నిధిలో అదిగో గొప్ప ఆశీర్వాదం ఉంది. అది నీవు నేను పొందాలి. ఏ మధ్యవర్తిగా ఉన్నాడు? యేసయ్య ద్వారా రక్షణ ఉంది. యేసయ్య రక్షించే దేవుడు. ఏ పాపినైనా, ఎంత బలహీనుడినైనా, ఎంత వ్యక్తినైనా ఆయన రక్షించడానికి యెహోవా హస్తము అన్నాడు. ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి రాలా. అందరూ రాళ్ళు పట్టుకొని అదిగో స్త్రీ పాపం చేస్తే రాళ్ళు పట్టుకొని అందరూ కొట్టడానికి రెడీగా ఉంటే అందరూ రాళ్ళు ఎత్తారు యేసు చంపేద్దామని. యేసయ్య ఉన్నాడు అక్కడ. అడుగుదాం ఏమంటాడో. ఆయన స్టేట్మెంట్ ఏం తీసుకో, ఆయన దగ్గర నుంచి ఎలా వస్తుందో ఏమొస్తుందో అనుకుంటే ఆయన దగ్గర మేము ఆమె పాపము చేస్తుండగా మేము చూసాం కనుక మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? ఇదిగో ఆమెను రాళ్ళతో కొట్టి చంపమంటుంది. నీవేమంటావో చెప్పన్నాడు. యేసయ్య అన్నాడు కదా, రాళ్ళు పెట్టి కొట్టడానికి కొట్టండి. కొట్టే ముందు మీలో పాపము చేయువాడు మా రాయేయండి అన్నాడు. అందరు ఆలోచనలో పడ్డారు. ఈ రోజున అందరూ పాపం చేసిన వాళ్ళే, కానీ ఆమె పట్టబడింది. ఇదిగో పట్టబడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ యేసయ్య చెప్తున్న మాట, మీలో పాపం చేయని వాడే రాళ్ళు వేయమన్నాడు. అనగానే ఒక్కొక్కడు వేయడానికి వచ్చిన వాడు ఊపు ఆపేసుకున్నారు. ఆయనను ఒకడు అనుకున్నారు కదా, నేను ఎక్కడ చేసింది ఈయనకి తెలియదు కదా, నేను ఎక్కడో చేసింది నాకు ఆయనకి తెలియదు కదా, నాకే తెలుసు కదా అని రాయి అయిపోతే ఆయన యొక్క నేల మీదట పేరు రాసి తన పాప లిస్ట్ అక్కడ పెట్టి రాస్తుంటే ఆ రాయి అక్కడ వేస్తే మొదటి వాడు రెండో వాళ్ళు మొత్తం తీసుకొచ్చే రాళ్ళన్నీ పడేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఆమె మీద ఒక రాయి పడలా. పడకపోతే ఆమె భయముతో వణుకుతూ ప్రభు దగ్గర అంటుంది కదా, ప్రభువా అని మాట్లాడింది. అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నన్ను ఎవరు శిక్షించలేదు. అయితే నేను నిన్ను శిక్షించను, రక్షించడానికి వచ్చానన్నా. దేవునికి స్తోత్ర. ఈ రోజున అలాంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ ఉందో చూసావా? యేసయ్య ప్రేమ, రక్షణలో ప్రేమ ఉంది. నీ మీద నా మీద జాలిపడేది యేసయ్య ఒక్కడే. ఏదైనా అవిధేయత చేస్తే, ఏదైనా బలహీనత ఉంటే, ఏదైనా పాపం ఉంటే, ఏదైనా శాపం ఉంటే అది తొలగించడానికి ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన రక్తము చేత నిబంధన చేశాడు. క్రొత్త నిబంధనకు మనలను అదిగో యేసయ్య మధ్యవర్తిగా ఉంచాడు. మనము ఆయన బిడ్డలముగా నడుచుకుందుముగాక. రక్షణ ఉంది. ఆయన సన్నిధిలో మనకు స్వాస్యం ఉంది. అడుగు, ఏది అడుగుతావో, ఫలమా, గర్భఫలమా, భూఫలమా, ఇదిగో గృహ విషయములోనా, బిడ్డల విషయములోనా, ఉద్యోగ విషయములోనా, ఆరోగ్య విషయములోనా, వ్యాపార విషయములోనా, చేతి పని విషయములోనా, ఆర్థిక సమస్యల విషయములోనా, దేనికోసమో అడుగు. ఆయన సన్నిధిలో ఉన్న మహదైశ్వర్యము నుండి ప్రతి అవసరత తీర్చబడును గాక. దేవునికి స్తోత్ర. అందుకోసమే 5వ మాట అంటున్నాడు, యేసయ్య ద్వారా, మధ్యవర్తి ద్వారా రక్షణ మరియు దేవుని సన్నిధిలో ఉన్న స్వాస్యము మనకిస్తున్నాడు. ఆ మాటను దాన్ని కంటిన్యూ చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనములో చెప్తున్నాడు ఆ మాట. కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో
దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక ధైర్యం ఇస్తున్నాడు, ఒక భరోసా ఇస్తున్నాడు. నీ నా జీవితంలో నీ నా బ్రతుకులో ఒక ధైర్యం ఇస్తున్నాడు. భయపడవద్దు, ఏ పరిస్థితుల్లో దిగులు చెందవద్దు. నీ కుటుంబ విషయంలో ఒక ధైర్యముగా ప్రార్థించు. దేవుని సన్నిధిలో మనవి చేసుకో, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చు, దేవుని సన్నిధిలో అడుగు. ఆయన కనికరిస్తాడు, ఆయన కృప చూపుతాడు, ఆయన దయ చూపుతాడు. ఆయన నీ బిడ్డల మీద, ఆయన నీ భర్త మీద, ఆయన యొక్క ఉద్యోగాల మీద, ఆయన నీ చేతి పని మీద, నీ కలిగిన సమస్తం మీద ఆయన కృప చూపుతాడు. ఆయన కృప కలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయన సన్నిధికి వస్తున్నటువంటి నీ నా జీవితంలో ఈ 40 దినాలు, ఇదిగో మరి ప్రారంభం నుండి 20 దినాలలో దేవుడు చెబుతుంది, ధైర్యముగా ఉండు. దేవునికి స్తోత్ర. ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబ విషయములో, నీ బిడ్డల విషయములో, నీ కలిగిన సమస్త విషయములో, ఆటంకాల విషయములో, అడ్డంకుల విషయములో, శోధన విషయములో, బాధల విషయములలో కురిగిపోవద్దు. ప్రభు ఉన్నాడు నీకు నాకు. దేవునికి స్తోత్ర. ఆయన సన్నిధి ఇచ్చాడు. ఈ దినాన్ని ప్రార్థన చేయి అంటాడు కదా కీర్తనకారుడు. రాత్రి ఏడుపు వచ్చిందయ్యా, దుఃఖం వచ్చిందయ్యా, ఉదయంలో సంతోషం అన్నాడు. అంటే కొన్ని గంటలలో మార్పు చేస్తాడు ఆయన. హల్లెలూయా. దావీదు జీవితంలో చేసిన దేవుడు నీ నా జీవితంలో కూడా చేస్తాడు. ఆయన కోపము నిమిషమే, ఆయన దయ ఆవిష్కారం ఉంటుంది. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం నా కోసం రక్తము కార్చాడు, నీ కోసం నా కోసము తన సొగసైనను స్వరూపమైనను ఆయన మార్చుకున్నాడు. ఆయన నీ కోసము నా కోసము తండ్రి దగ్గర విజ్ఞాపన. ఆయన కొరకు నిలబడదాం, ఆయన కొరకు ప్రార్థిద్దాం, ఆయన సందులు నడుచుకుందాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. అందరము తలలు వంచుదాం. ఒకసారి అందరము లేచి నిలబడదామా? ఆయన కృపాసనము దగ్గర ఉన్నాం. మనం ధైర్యము కలిగిన వారమై ఉందామంటున్నాడు.